పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. శుక్రవారం పవిత్రమైనటువంటి రోజు, ఈ నెలకే చివరి రోజు. ప్రత్యేక దీవెనలు ప్రభు దయచేయమని ప్రార్థించుకుందాం. ఫ్రైడే, ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ గ్రేసెస్ ఫర్ ద న్యూ మంత్ జూన్ అండ్ అడోర్ ద లార్డ్. మోకరించి దివేశ ప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్ అండ్ ఇన్వైట్ ద హోల్ యూకరిస్టిక్ లార్డ్. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని, చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. జోగా శ్రీనివాస్ సోలానీల కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్ యోజిత్ 6వ జన్మదినోస్ నిన్నటి దినం కొనియాడి ఉండగా వేళాంగణి మాత బహుమానమైన ఆ కుమారుని మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే కృతిష్క మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ఫాదర్ సిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యోజిత్ 6వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే అనూష, ప్రత్యూష మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు ఆల్బిన్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ దినమున ఇక్కడ సేవ చేసినటువంటి జేసిల అనే సహోదరి మరియు అలాగే తమిళనాడులో కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సహోదరి యొక్క భర్త దావీద్ గారు చనిపోయి ఈరోజు 4వ మరణ వర్ధంతిని స్మరిస్తుండగా ఆయన ఆత్మకు విశ్రాంతిని దయచేయమని వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చమని ప్రభుని ప్రార్థన చేస్తాం. இன்றைய தினம் 4வது இறந்த வருடாந்திர தினத்தை ஜேசில் அக்காவுடைய கணவர் இறந்த நாளை நினைத்து பார்க்கின்ற நிலையிலே ஆண்டவர் அவருக்கு ஆன்ம சாந்தியை கொடுக்கும்படியும் அவருடைய குடும்பத்திற்கு నెమ్మదిயை ఆరుదலையும் తరుంబడిயும் జెబిపోం. ఈ దినమున మనకు అనేక విషయాలలో సహకరిస్తున్నటువంటి దేవునికి ప్రియమైన బిడ్డలు యేసు హృదయం ఇందిరా వారి యొక్క పెళ్లి జీవితంలో 18వ సంవత్సర వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. యేసు హృదయం మరియు ఇందిరా గారిని ప్రత్యేకంగా దీవించారని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ వారంలో జరిగినటువంటి స్వస్థత మహాసభలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు ముందుగానే స్తోత్రం చెల్లిస్తూ మనము ఈరోజు ఈ శుక్రవారం యేసు హృదయానికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. Exodus 34:10. God assures each one of us a prophecy. I will do an awesome thing amidst you. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్పినాడు, ఈ ప్రపంచమున ఎప్పుడును ఏ జాతియు కని విని ఎరుగని మహాద్భుత కార్యములు నేను మీ అందరి ఎదుట చేయుదును. మీ ఎదుట ఈ కార్యం జరుగునుగాక. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యువర్ ఫ్యామిలీ, మే గాడ్ డూ అన్ ఆసమ్ థింగ్. ఆమేన్. ఎక్సోడస్ 7:20, నిర్గమకాండం 7:20లో మనం చదువుతున్నాం, ఫారో రాజు అతని కొలువారు చూచుచుండగానే అహరోను కరణెత్తి నైలు నది నీటిని కొట్టెను, ఏటి నీరంతయు నెత్తురయ్యను. The moment Aaron touched with a rod that is staff in his hand, Nile Nadi became full red in color, like a blood color. యోహాను 2:7-10లో మనం చదువుతున్నాం, యేసు ప్రభు ద్రాక్ష రసముగా నీటిని మలచగలుగుతాడు. సో నీటిని ద్రాక్ష రసముగా మార్చడం అతిశయం. నిన్నటి రోజు సులువైన కార్యము నేర్చుకున్నాం. ఈరోజు అతిశయం అని పాట పాడుతున్నాం. ఎందుకంటే ఉడకం అయిపోలేదు, స్వస్థత ప్రార్థన అయిపోలేదు. మనలో కొంతమందికి ఆ ప్రోగ్రెసివ్ అంటారు, అంటే జరుగుతూ ఉంటుంది అద్భుతాలు. అందుకే దాని గురించి పాట పాడుతూ ఉన్నాం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? గాడ్ కెన్ టర్న్ ఈవెన్ వాటర్ ఇంటూ వైన్. హీ కెన్ టర్న్ యువర్ సిచ్యువేషన్. ఆమేన్. அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அதிசயముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். అద్భుతముల్ చేయువాడు నా చెరువలో ఉన్నాడు. தண்ணீரை ரத்தமாய் மாற்றினார் அதிசயம். నీటిని రక్తముగా మార్చెను அதிசயம். வெறும் தண்ணீரை ద్రాక్షరసమాయ్ మాற்றிనార్ அதிசயம். మంచి నీటిని ద్రాక్షరసంగా మార్చెను அதிசயம். அதிசயங்கள் அதிசயங்கள் செய்கிறவர் என்றும் அருகில் இருக்கிறார். அதிசயముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు తెలుసు, గోడ కట్టాలంటే సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, మళ్ళీ ఇటుకలు కూడా కావాలి. ఇఫ్ యూ హావ్ టు బిల్డ్ అ వాల్, వీ నీడ్ సిమెంట్, వీ నీడ్ ఐరన్, వీ నీడ్ బ్రిక్స్. బట్ గాడ్ కెన్ మేక్ ద వేవ్స్ అండ్ ద వాటర్ టు బికమ్ బోత్ ద సైడ్స్ లైక్ ఎ వాల్. గాడ్ కెన్ డూ దిస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ మిరకిల్. దేవుడు అనుకుంటే సిమెంట్ అక్కరలేదు, ఇటుకలు అక్కరలేదు, ఐరన్ అక్కరలేదు. ఆయన నీటినే గోడలాగా మార్చగలుగుతాడు, మధ్యలో దారి చేసి ప్రజలను నడిపించగలుగుతాడు. మత్తయి సువార్త 8:26లో, మాథ్యూ 8:26, బిఫోర్ దట్ ఎక్సోడస్ 14:29 ఐ వాస్ ఎక్స్ప్లెయినింగ్. నిర్గమకాండం 14:29లో అలా రాయబడి ఉన్నది. మాథ్యూ 8:26, జీసస్ టెల్స్ దమ్, why did you doubt? Why did you get frightened? And then he got up immediately when he ordered. The storm became very calm. Jesus said, why did you doubt? The moment he got up, everything becomes calm. If Jesus gets up, then everything that is like a storm in your family will become very calm. Amen. మత్తయి సువార్త 8:26 అల్ప విశ్వాసులారా భయపడదరేలా అని పలికి గాలిని సముద్రమును గద్దించను, వెంటనే ప్రశాంతత కలుగును. మీ మనసులో ఏదైనా కలవరం ఉందా? ప్రశాంతత కలుగునుగాక. పాడుదమ్మా ప్రేమైన సహోదరి సహోదరులారా. அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். తెలుగులో పాడుదాం. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். అద్భుతముల్ చేయువాడు నా చెరువలో ఉన్నాడు. செங்கடலை இரண்டாக பிரித்திட்டார் அதிசயம். ఎర్ర సముద్రముల్ రెండుగా చీల్చెను அதிசయం. புயல் காற்றை தம் ஆணையாலே அடக்கினார் அதிசயம். వెను తుఫానును ఒక మాటతో గతించెను அதிசయం. அதிசயங்கள்
செய்கிறவர் என்றும் அருகில் இருக்கிறார். అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. ఈ ప్రార్థన కూడా మా అన్నయ్య పలుకగా మనమందరం ప్రార్థిస్తాం. మై బ్రదర్ విల్ సే ద డికేట్ అండ్ వీ షాల్ ప్రే ఫర్ ద మర్సీ. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Maybe in the 5th decade you can also share how you miraculously went to Australia and what sort of a ministry that goes on and what happens there and here, the churches here, how wonderfully God's people are blessed. And then you can make a prayer for the people in the 5th decade. Before we began, I forgot to tell, that's why I am reminding, so that in prayer you'll be able to share with us about his own experience and from the family and also in the ministry which he is doing. ఆస్ట్రేలియాలో నా అన్నయ్య అక్కడే దేవుని యొక్క నామంలో అద్భుత రీతిగా వెళ్ళారు. అక్కడ ఏ విధంగా తన యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు, తర్వాత ఆ స్థలంలో ఎలా దేవుడు దీవిస్తున్నాడు, అవన్నీ మనతో పంచుకుంటారు. 5వ గుర్తులో ద 5th decade. I have not told him, that's why I am requesting in between. 3వ గుర్తు ద 3rd one. గ్రుడ్డి వారిని చెవిటి వారిని స్వస్థపరచను అతిశయం, మరణించిన లాజరును ఒక్క మాటతో లేపెను அதிசயம் అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎస్, குருடருக்கும் செவிடருக்கும் சுகம் தந்தார் அதிசயம், ஒரு சொல்லாலே மரித்தோரை எழுப்பினார் அதிசயம். యోహాను 11:43, మార్క్ 8:25, John 11:43, Mark 8:25. We are going to sing together. Yes, shall we sing together and praise God and worship God? పాడదాం. அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அதிசயமுல் చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. அற்புதங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். అద్భుతములు చేయువాడు నా కృపలో ఉన్నాడు. குருடருக்கும் செவிடருக்கும் சுகம் தந்தார் அதிசயம், రొట్టి వారిని చెవిటి వారిని స్వస్థపరచెను அதிசயம், ஒரு சொல்லாலே மரித்தோரை எழுப்பினார் அதிசయం, మరణించిన లాజరును మాటతో
లేపను అతిశయం అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. ఈ గుర్తును మన టీం మెంబర్స్ కలిసి చెప్తారు. మనమందరము అందరికి అతిశయం జరగాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు యేసుప్రభు దివ్యేశ ప్రసాద ప్రదక్షిణకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతకు ముందు మాకు మంచి కాపరిగా వరంగల్లో హైదరాబాదులో నీవిచ్చినటువంటి ఆర్చ్ బిషప్ తుమ్మబాల ఆత్మ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్చ్ బిషప్ తుమ్మ గారి యొక్క కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రతి నిమిషం ప్రార్థన అడిగి ఫోన్ కాల్స్ వారు అడుగుతున్న వారి మీదను స్వస్థత మహాసభలో పాల్గొన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్క నిమిషం అందరూ మౌనం పాటిస్తాం. మన నుండి నిన్నటి రోజు ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి విశ్రాంతి అగ్రహపీఠాధిపతి హైదరాబాద్ తుమ్మబాల వారి యొక్క ఆత్మ ప్రభు సన్నిధికి చేరాలని ఆయన చేసిన పుణ్యక్రియలు అనేకమైనవి. ఒక మంచి పాస్టర్ లాగా అంటే ప్రతిరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని వరంగల్లో ఇక్కడ అనేక మందికి దీవెనకరంగా మారిన కుమారుడు ఇప్పుడు పరలోకం చేరి మన తరఫున విజ్ఞాపన ప్రార్థన చేయాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఆర్చిబిషప్, రిటైర్డ్ ఆర్చిబిషప్ ఫార్మర్ 1 ఆర్చిబిషప్ తుమ్మబాల Emeritus. We thank you, Lord, for all the blessings we received, especially for me personally. When I was in Warangal, he was instrumental to build up 2 centers there. Bless Archbishop Emeritus Tummabala, his family. Also here, so many places, he has become a good shepherd in Hyderabad Archdiocese. Bless his soul. May eternal rest grant unto them, O Lord. And let perpetual light shine upon him. Eternal rest grant unto Archbishop Emeritus Tummabala. May his soul rest in peace. ఆ కుటుంబం కూడా అనేక విషయాలలో నాకు అక్కడ అన్ని చోట్లలో సెంటర్లలో సహాయం చేసిన కుటుంబం. వారికి దేవుడు ఈరోజు ఓదార్పును దయచేయాలని ప్రార్థించండి. We express our deep condolence from Divine Word Center Muttangi at the demise of this great servant of God, Emeritus Archbishop Tummabala. May his soul rest in peace. Amen. 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఉన్నదే 5 రొట్టెలు 2 చేపలు. లెక్క పెడుతున్నారు శిష్యులు, కానీ లెక్కించలేని ఆశీర్వాదం ఇచ్చే దేవుడు పైకి చూచి తండ్రి వైపు చూస్తూ థ్యాంక్స్ చెప్పేశాడు. The disciples were counting on what they had, in fact what that small boy had. But Jesus never counts on this. He counted on the one who sent him. He looked up. He already thanked the Lord, his Father, for the miracle. మీరు కూడా ఆల్రెడీ థ్యాంక్ చెప్పండి మీ మిరకుల కోసం. మీ జీవితంలో అనేక అద్భుతాలు ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఆల్రెడీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద మిరకల్. దట్స్ హౌ జీసస్ యూజ్డ్ టు డూ. వెదర్ ఇట్ వాస్ 5 loaves and 2 fish or Lazarus, he thanked, then he performed the miracle. Means before it happens he believed it. జరగక ముందుపే విశ్వాసంతో చూశాడు, థ్యాంక్ చెప్పాడు. మీకు కూడా జరుగుతుంది. ఆశీర్వాదంతో పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఐదు రొట్టెలతో 2 చేపలతో అద్భుతం చేసెను అతిశయం. 5 రొట్టెలతో 2 చేపలతో అద్భుతం చేసెను అతిశయం. ఒట్టి మట్టి నుండి మానవుని చేసెను అతిశయం. ఒట్టి మట్టి నుండి మానవుని చేసెను அதிசயம். அதிசயங்கள் செய்கிறவர் நம் அருகில் இருக்கிறார். அதிசயங்கள் செய்கிறவர் என்றும் நமக்குள் வசிக்கிறார். I think I forgot to say the consecration prayer, if I am not mistaken. మనము ఈరోజు కారుణ్య ప్రార్థన సమర్పణ మర్చిపోయినట్టున్నాను, అందువల్ల ఇప్పుడు చెప్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును ఆదివారం యేసు రక్త శరీర పండుగకు ఆ ప్రదక్షిణకు ఇక్కడికి వస్తున్న వారి మీదను వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా విచారణ సెయింట్ మేరీస్ విచారణ చెందినటువంటి బిడ్డలందరికీ ఈరోజు వాళ్ళ పండుగ కావున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ మై ప్యారిషనర్స్ అస్ అ ప్యారిష్ ప్లీజ్ సెయింట్ మేరీస్ ప్యారిష్ ముత్తంగి a very happy feast day to all of you as you are celebrating your feast day today. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. we are reaching the final decade. Maybe my brother at this moment, maybe he might have received many miracles and wonders, but maybe the way God has led him till today, a short sharing, and like yesterday you will make a prayer for us. Thank you, Father. The experience of going to Australia was not easy. నేను ఆస్ట్రేలియా వెళ్ళడం అనుభవం అనేది అంత సులభం కాదు. Here in Tamil Nadu, I was a taxpayer and I was a manager of a company. ఇక్కడ నేను ఒక కంపెనీలో మేనేజర్గా ఉన్నాను, పన్నులు కడుతూ ఉన్నాను. When I went to Australia, I had to start my life from the scratch. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచే నా జీవితాన్ని ప్రారంభం చేయవలసిన పరిస్థితి. No car, no own house, nothing on my own. నాకని ఏం లేదు, నా సొంత కారు లేదు, నాకు ఇల్లు లేదు, అలాంటి పరిస్థితి. I applied for jobs for more than 500 places. నా అన్నయ్య 500 చోట్లలో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. Wherever I applied for the job, I received a letter saying your application was unsuccessful. ఎక్కడెక్కడ ఆయన అప్లికేషన్ పంపించారో అవన్నీ నీకు జయం కలగలేదని వార్త వచ్చింది. They asked for local experience. వాళ్ళు ఆ ప్రాంతంలో నీకున్న అనుభవం గురించి చెప్పమంటున్నారు. I started to worry about whether I had made a good decision, taking my family as well with me to live in a foreign land. నా కుటుంబంతో ఇంకొక దేశంలోకి వెళ్ళడం నేను కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నానని నాకే డౌట్ వచ్చింది. My faith increased and also stumbled. ఒకవైపు నా విశ్వాసంలో ఎదుగుతున్నాను, ఇంకొకసారి దిగజారిపోయినట్టు అనిపించింది. Whenever I had my strong faith in course of my different moments, నా జీవితంలో నా విశ్వాసము ప్రతి ఒక్క పరిస్థితిలో నేను ఉన్నప్పుడు I started to pray like this. నేను ఆ టైంలో ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. God, this land is new to me. This culture is new to me. The people are new to me. English accent is new to me. I am not an Aussie born. I am taught English by non-English teachers. దేవా, నేను ఆస్ట్రేలియాలో పుట్టలేదు, ఆస్ట్రేలియా ఇంగ్లీష్ నాకు రాదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా నాకు నూతనంగా ఉంది. But all universe belongs to you. You created the earth. You created men and women. You blessed all the cultures and all the languages. కానీ ప్రపంచం మొత్తం నీవే సృష్టికర్త, నీవే ప్రతి పురుషుని ప్రతి స్త్రీని సృష్టించిన దేవుడని ప్రార్థన చేసేది. Am I not yours, God? నేను నీకు సొంతమైన వ్యక్తి కాదా ప్రభువా అని ప్రార్థించాను. Where shall I go? నేను ఎక్కడికి వెళ్ళగలను? I know that you will not let me down. నన్ను నీవు ఏనాడు సిగ్గుపడనీయవు అని నాకు తెలుసు. I cannot see how, but in faith I believe that you look after me. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ మీద నమ్మకం ఉంచాను. God had entered unit, not the house.
ఆ టైంలో దేవుడు నాకు ఒక ఇల్లు ఇవ్వకపోయినా ఒక స్థలముని ఇచ్చాడు, ఒక స్థలం వెళ్ళటానికి ఇచ్చాడు. Unit will be less expensive compared to a rented house. అక్కడ యూనిట్ అంటారంట, అది ఒక ఇల్లు కంటే తక్కువ ధరలో ఆ స్థలంలో ఉండవచ్చు మనం. I entered into contract for a year. నేను ఒక కాంట్రాక్ట్తో ఒక సంవత్సరంలో ప్రవేశించాను. Unfortunately, we had to break the contract within 6 months. 6 నెలల్లోనే ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేయవలసిన పరిస్థితి. I am not generalizing this one, but there was a kind of a racial abuse around that area. ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియాలో మనం ఈ ఇండియా నుంచి వచ్చాము కావున కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంది. Please don't get me wrong, 99.9% people are good. నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు, 99% ప్రజలు మంచివాళ్ళే. I just started to wonder, at the steps of our unit, at the post box, they call it mailbox, there will be some kind of jelly kind of thing or some awkward thing spreaded on the doorstep and the steps of ours and also the mailbox. మాకున్నటువంటి ఆ బాక్స్ ముందు కొన్ని ప్రతికూలమైనటువంటి కొన్ని పరిస్థితులు నేను చూశాను. We managed to get a second-hand bike from one of the second-hand opportunity shops for our son. మా కుమారునికి సెకండ్ హ్యాండ్లో ఒక బైక్ మేము కొనుక్కొని వస్తున్న పరిస్థితి. I just left it just outside the house in the night. నేను రాత్రిపూట బైక్ను ఇంటి బయట పెట్టాను. When we woke up, we found it got missing. మేము నిద్ర నుండి లేవగానే బైక్ మాయమైపోయింది. My wife got frightened, my son was upset, and I managed to get a casual job, but it was a very, very difficult trial sometime. ఆ టైంలో తన యొక్క భార్యకు చాలా విచిత్రమైనటువంటి అనుభవం. ఆ టైంలో ఉన్నటువంటి ఉద్యోగం కూడా చాలా చిన్నది. I pleaded to God, why this happened to me, God? I don't have a full-time job. I am only doing casual job, and at home people are not feeling safe. దేవా, నా ఇంటిలో ఉన్న వాళ్ళకి సేఫ్టీ లేదు, నా ఉద్యోగం కూడా సరిగా లేదు, ఎందుకు ఇట్లా అనుమతించావని. You know what? I went to the agent. I told them that we don't feel safe. What do you want us to do? If you break, I know if I break the lease, you will be asking me the penalty, and I have to come up with some additional amount. At the moment, I am not working full time either. ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నేను కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తే మీరు దానికి అడుగుతారు, కానీ ఆ పరిస్థితులు నేను లేనని చెప్పాను. But he said additionally, okay, we are not running a charity organization, it's a business organization. I can only help you what best I can. ఆయన చెప్పాడు, మేము బిజినెస్ నడిపించట్లేదు, కానీ ఇది ఒక చారిటీ ఆర్గనైజేషన్, అందువల్ల ఏదైతే చేయగలుగుతాం చేస్తామన్నాడు. Listen, if we manage to find a tenant within a month's time, you don't have to pay. You only will pay the gap amount. You don't have to worry about the 6-month lease. మీ దగ్గర కిరాయికి ఉండటానికి ఎవరైనా మీరు కనుక్కుంటే మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయవచ్చు అని చెప్తున్నారు. God couldn't see my tears probably. Within one day, the next tenant came. దేవుడు నా కన్నీటిని చూడలేకపోయాడు, అందుకే వెంటనే ఒక వ్యక్తిని పంపించాడు. Whoever is listening this particular story, maybe my Australian friends can understand, it doesn't normally happen that way. దీన్ని వింటున్నటువంటి నా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సహచరులు, ఇది మామూలుగా జరగదు. So we went to another house. They showed the rent was a bit more. నేను ఇంకో ఇంటికి వెళ్ళాను, అది రెంట్ ఎక్కువ ఉన్నది. But God increased my hours in the work. కానీ నేను పనిచేసే స్థలంలో నా అవర్స్ని ఎక్కువ చేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. It so happened in the work, I started as a casual staff and I became permanent staff, and the director of the company called me one day, I see a specialty in you, we want you to retain you for more years with us. So he promoted me as a team leader, which means manager of the company. ఆ టైంలో నా మేనేజర్ నన్ను పిలిపించి, ఇగో చూడు నీలో మంచితనం కనిపిస్తుందని నన్ను మేనేజర్గా దానికి అపాయింట్మెంట్ చేశాడు. I always believed it's not my master of social work from Loyola College Chennai is
giving me the confidence to work, but the wisdom of God is giving me the strength to continue the work. నేను నోయలో కాలేజ్ చెన్నైలో చదువుకున్నాను కావున ఆ జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం నన్ను నడిపిస్తుంది. It was a challenging work as a counselor. Any problem comes, I will be referred to, I have to face the scenario. నా జీవితంలో అక్కడ ఏదైనా జరిగితే నేనే దాన్ని ఎదుర్కొంచుకోవాలి. I completed that for 11.5 years. నేను 11.5 సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేశాను. Trust me, not even a single day I had any issue. నన్ను నమ్మండి, ఈ సంవత్సరాల్లో ఒక చిన్న సమస్య కూడా రాకుండా దేవుడు కాపాడాడు. At the moment I am working with people with a disability, which I am grateful. It's a less stressful job compared to the team leader position, but I am so happy God has blessed us with our own home to build, and the son is also excelling in his studies. He has got a job and he is also moving ahead in his own life. As we hear in Matthew 25, I am working with the least of the people, and then my own son also got a good job, and that God has blessed me. అంటున్నారు. ఈరోజు దేవుడు నన్ను ఈ విధంగా లేవనెత్తాడు అని చెప్తూ ఉన్నాడు. Let's pray. అందరు ప్రార్థన చేద్దాం. My brothers and sisters, whoever is listening to my own life, నా సాక్ష్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, please know wherever situation yours is going to be, మీ పరిస్థితి ఎక్కడైనా ఏదైనా trust in God. మీరు దేవుని నమ్మండి. Just trust in God. మీరు దేవుని మాత్రమే నమ్మండి. We walk by faith, not by sight. మనము చూపుతో కాదు, విశ్వాసంతో దృష్టితో కాదు, కానీ విశ్వాసంతో నడుస్తున్నాం. I clung to the feet of God. నేను దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాను. I asked him and I challenged him also with all rights. నేను హక్కుతో ప్రభు దగ్గర అడగడం మొదలుపెట్టాను. Lord, I am yours. You have to look after me. దేవా, నేను నీకు సొంతమైన వ్యక్తిని, నన్ను నీవే చూసుకోవాలి. అరియణిగిల్ వైத்து అழகு பார்க்கும் தேவனுக்கு நன்றி. ఆమేన్. మనలందరినీ సింహాసనంలో కూర్చోబెట్టి మనలను అందంగా చూస్తున్న దేవునికి స్తోత్రం. మీకు కూడా ఈ సాక్ష్యం ద్వారా ప్రభు ఈ కార్యం చేయునుగాక. చివరి గుర్తును పాడి ముగించి మనమందరం కలిసి ప్రభును ఆరాధిస్తూ ఆశీర్వాదం పొందుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అబ్రహామును దీవించిన దేవుడు మనలందరినీ దీవించునుగా. ఆమేన్. అబ్రహాముకు 100వ సంవత్సరంలో సంతానమిచ్చెను అతిశయం. అబ్రహాముకు 3వ సంవత్సరంలో సంతానమిచ్చెను అతిశయం. తన సంతతికే దీవెనగా మార్చెను అతిశయం. తన సంతతికే దీవెనగా మార్చెను అతిశయం. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. This particular decade, my brother will say, and we will all pray for the mercy and get the blessings of God. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అందరూ మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ 31 రోజులు ఈ నెలంతా కాపాడి అనేక గొప్ప కార్యములు ఈ స్థలంలో జరిగించిన దేవుడు జూన్ నెలలో కూడా మనలను భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. As the Lord has protected and blessed us 31 days this month, as we are about to begin another month, in the month of June, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. Amen. రండి ఆరాధించేయం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. ఆ రాజాదిరాజు యేసు ప్రభు రాజాలాగా రాణిలాగా మిమ్మలను మీ పిల్లలను ఆశీర్వించునుగాక. గాడ్ బ్లెస్.